హే గైస్, వెల్కమ్ టు హరి క్లబ్ మాస్టర్ అప్డేట్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది రెబల్ మూన్ పార్ట్ 2 మూవీ గురించి. ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ చేసింది జాక్ స్నైడర్ అనమాట. జాక్ స్నైడర్ డైరెక్షన్లో చూసుకుంటే మీరు జస్టిస్ లీగ్ చూసుంటారు. జస్టిస్ లీగ్ జాక్ స్నైడర్ కట్ ఒకటి చూసుంటారు. మీరు అది చూసుంటే అది ఎంత బాగుందో. రెబల్ మూన్ పార్ట్ 1 నాకు నచ్చింది, కొంచెమైనా పర్లేదు చూడొచ్చు అనిపించింది. ఈ పార్ట్ 2 ఎలా అనిపించింది అంటే పరమ చండాలంగా, వేస్ట్, టైం వేస్ట్, ఇంటర్నెట్ వేస్ట్ అనిపించే అంత, నిజంగా అంత చిరాకు వచ్చింది ఈ మూవీ చూసేటప్పుడు. ఫస్ట్ హాఫ్ ఎంత ల్యాగ్ అంటే ఆ పొలం పనులు, ఆ క్యారెక్టర్ ఆర్క్స్, వాళ్ళు చేసే పనులు, ఆ లవ్ ట్రాక్, చీ 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 అదేం సినిమారా అనిపించింది. అందుకే నేను తమిళ్లో కూడా అమ్మో అని పెట్టా. అండ్ ఈ మూవీ వచ్చేసి IMDb 6.6 ఇచ్చింది దీనికి, 10కి రేటింగ్. అండ్ యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, సైఫై పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. 2 గంటల 2 నిమిషాలు ఉంటుంది ఈ మూవీ రన్ టైం. అండ్ PG-13 రేటెడ్. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. తమిళ్, కన్నడ నాకు తెలీదు. ఒకవేళ అందులో స్ట్రీమింగ్ అయితే నేను కింద లాంగ్వేజెస్ అనేది కామెంట్లో అయితే టైప్ చేసి ఇస్తాను మీకు, ఆ లాంగ్వేజెస్లో కూడా ఉంటుందని. ఎన్ని లాంగ్వేజెస్లో అయితే మీకు ఇప్పుడు రిలీజ్ అయిందో అదైతే నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మీకు పిన్ చేసి పెడతాను ఖచ్చితంగా. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 166 మిలియన్. ఎందుకు పర్లేదు, తక్కువ బడ్జెటే పెట్టారు, అది ఓకే. 2 మూవీలకి కలిపి షేర్ చేసుకొని 166 మిలియన్, 2 కలిపి ఒకేసారి షూట్ చేశారు కాబట్టి ఎక్కువ అవ్వదు, అది కూడా అర్థమైంది. అండ్ ఇది వచ్చేసి April 12 అయితే రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో ఇప్పటికీ టాప్ 3లో ఉంది. దిగిన 2-3 రోజులకి టాప్ 1లో ఉంది ఈ మూవీ. దిగిన 3-4 రోజులకి టాప్ 3కి పడిపోయింది. ఇంకా నాకు తెలిసి ఈ మూవీ ఎక్కువగా ఆడదని అనుకుంటున్నా. నెట్ఫ్లిక్స్లో ఇప్పటికి వచ్చి ప్రతిదీ నాకు తెలిసి టాప్ 1లో ఫస్ట్ 1-2 రోజులు ఉంటుంది, అంటే హైప్ ఉన్నవి, జస్ట్ హైప్ ఉన్నవి, లేదా పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసేవి, డైరెక్ట్ OTTలోకి వచ్చేవి ఉంటాయి. నాకు తెలిసి నేను అనుకోవడం, నాకు తెలీదు, సో అందుకే చెప్తున్నా. ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే ఫస్ట్ మూవీకి కంటిన్యూషన్గా ఉంటుంది. ఇది ఫస్ట్ మూవీలో ఏమవుద్ది, వాడిని అడ్మిరల్ని చంపేసి, అంటే చంపేస్తామని అనుకొని అందరూ కలిపి మళ్ళీ ప్లానెట్కి వచ్చి పొలం దగ్గరికి వెళ్తారు. ఆ రోబో సైడ్ నుంచి వస్తూ ఉంటారు. ఆ రోబోని ఎందుకు పెట్టారో అర్థం కాదు ఈ మూవీలో. ఈ మూవీలో ఆ రోబో ఫస్ట్ హాఫ్లో అంత పెద్ద ఏమి ఉండదు, ఇంపార్టెంట్ ఉంటుంది, కనిపించదు కూడా మీకు. జస్ట్ ఏదో అలా వచ్చి చూసిపోతుంది అంతే. అండ్ సెకండ్ హాఫ్లో వస్తుంది ఈ రోబో మీకు. ఈ మూవీలో సెకండ్ హాఫ్లో నాకు నచ్చిన సీన్స్ చెప్తాను ఇప్పుడు మీకు, వినండి. సెకండ్ హాఫ్లో రోబో ఎంట్రీ సీన్ బాగుంటుంది, అది చాలా బాగుంది, అది ఒప్పుకుంటా. ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో మన అడ్మిరల్ లెగిసే సీన్, అంటే మనకి స్టార్టింగ్ అడ్మిరల్ అంతే, అడ్మిరల్ సీన్ చాలా బాగుంది. అది ఎక్కడ బోర్ అనిపించలే, లాగ్ అనిపించలే. మూడోది, మనకి 2 కత్తులు పట్టుకొని ఒక ఆమె ఉంటుంది, ఇలాగా చేస్తుంది ఆ గొడవలో, అది బాగుంటుంది, అది నాకు నచ్చింది. ఇంకా అది 3 తప్ప మిగతావన్నీ డొల్ల, శుద్ధ దండగా ఈ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ నేను ఎందుకు చూశానంటే పార్ట్ 1 నాకు నచ్చింది కొంచెమైనా, పార్ట్ 1 బాగుంది అనిపించి నేను సెకండ్ మూవీ చూద్దాం అనుకుని చూశాను. అతి కష్టమే చూశాను ఇది కూడా నేను, ఎందుకంటే ఇది 2 సార్లు చూశాను నేను. ఫస్ట్ హాఫ్ చూసాక చిరాకు వచ్చి భోజనం తింటాకి వెళ్ళాను, రాత్రి అయింది, అప్పుడు 9 ఎంత అయింది, నేను 8కో 7:50కో స్టార్ట్ చేసినట్టున్నా, 9 అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వేస్ట్ అనిపించింది, డొల్ల అనిపించింది, అసలు ఈ సినిమా చూడడం వేస్ట్ అనుకున్నాను నేను. కాకపోతే ఏదో పూర్తి చూసి రివ్యూ పెడితే బాగుంటుంది, సగం చూసి పెట్టడం తప్పు, కరెక్ట్ కాదు. భోజనం చేసి వచ్చి మిగతా కూడా చూసాను, రాత్రి 10-11 అయింది, 11 అయినట్టుంది, 11-12 అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మిగతా ఎడిటింగ్ పనులన్నీ చూసుకొని వచ్చి తినేసరికి ఎక్కువ వచ్చి వీడియో చేసేసరికి. సో ఇవన్నీ చేసుకుని వచ్చి చూస్తే సెకండ్ హాఫ్ ఏమైనా బాగుందా అంటే, సెకండ్ హాఫ్లో స్లో మోషన్ సీన్స్ ఎక్కువ పెట్టి పరమ చండాలంగా, శుద్ధ దండగా సెకండ్ హాఫ్. ఊరికి సందు దొరికితే చాలు స్లో మోషన్ సీన్స్ అలా తెచ్చి అతికిచ్చేస్తాడు, ఎందుకైతే ఎత్తాడో తెలియదు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఈ మూవీ, అస్సలు చూడకుండా ట్రై చేయకండి, ఎందుకంటే అంత దరిద్ర కొట్టు మూవీ ఇది, అంత దారుణంగా ఉంది. ఒకవేళ మేము జాక్ స్నైడర్ ఫ్యాను, రెబల్ మూన్ పార్ట్ 1 మాకు నచ్చింది, 2 చూసుకుంటా అన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో ఆపేసి ఇక్కడే రివ్యూ వీడియో వెళ్ళి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసుకోండి, అదైతే చెప్తా. మూవీ అయితే వేస్ట్. ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఈ వీడియో మీరు ఎక్కడ వరకు చూస్తుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
షేర్ గురించి నేను మాట్లాడినా అది మీ ఇష్టం అనుకోండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే వెళ్తుంది అందుకు. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక 100 వ్యూస్ దాటితే నేను ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేసి మీకు రిలీజ్ చేస్తా. మన వీడియోస్ ఏమైనా 100 దాటితే నేను ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. అది దాటేదాకా నేను ఇంకో వీడియో చేయను. అప్డేట్స్ మీద నేను యానిమే రివ్యూస్, హాలీవుడ్ అప్డేట్స్, ఇంకా కొరియన్ డ్రామాలు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా. మీరు కనుక సపోర్ట్ చేస్తా. మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం. ఇంకా చెప్పాలంటే ఈ టీషర్ట్తో నేను ఎందుకు చేశానంటే ఈ రివ్యూ, నాకు ఈరోజు ఈ టీషర్ట్ వేసుకోవాలనిపించింది అందుకే చేశాను. పైగా ఇంత ఎండలో షర్ట్లు వేసుకొని చేస్తే ఆ రికార్డింగ్ టైంలో కూడా నాకు చేపలు పెట్టి చిరాకు వచ్చింది. అడిగి టీషర్ట్ వేసాను, ఈసారి షర్ట్ వేస్తాను. అండ్ ఇంక ఈ మూవీ రివ్యూకి వస్తే మూవీ మొత్తం స్టార్ వార్స్ నుంచి అలా కాపీ తెచ్చి ఇలా పేస్ట్ చేశారు అంతే. స్పేస్ షిప్స్, ప్లానెట్స్, అందులో క్యారెక్టర్ నేమ్స్ అవ్వచ్చు, అంటే అడ్మిరల్, ఇంకా ఎంపైర్ కానీ మొత్తం స్టార్ వార్స్ని కాపీ పేస్ట్ చేశారు. ఈ మూవీలో ఇంకా మీకు పెద్ద విషయం చెప్పనా, సెకండ్ హాఫ్లో కత్తిలాంటి ఉంటాయి. అవి ఏకంగా స్టార్ వార్స్ లైట్ సేపర్లా ఉంటాయి. ఒకటి బ్లూ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ ఏదో కలర్ ఉంటుంది. అది కూడా గుర్తులేదు. ఈ మూవీ పెద్ద గుర్తులేదు నాకు, ఎందుకంటే అంత మాస్టర్ పీస్ మూవీ ఇది. అదిరిపోయింది నిజంగా. జాక్ స్నైడర్ మామ నీకు చాలా బాగుంది మూవీ, చాలా దరిద్రగొడ్డు మూవీ తీసావు. దయచేసి నీకు థియేటర్లో రిలీజ్ చేస్తుంటే ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోయింది. మూవీలు తీయడం మానేసి మీరు చక్కగా ఇంకేమైనా చేసుకుంటే బెటర్ ఏమో. మరి దారుణంగా ఉంది ఈ మూవీ. ఇంతకు మించి ఏం చెప్పలేను. దీనికి సంబంధించిన స్నైడర్ కట్ అంట, అదేదో నెట్ఫ్లిక్స్లో నవంబర్లోనే ఎప్పుడో రిలీజ్ అవుద్దంట. అది ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఆ అద్భుతాన్ని చూసి నేను ఇంకేమైపోతానో మరి నాకు తెలియదు. కానీ స్నైడర్ కట్ నవంబర్లో పార్ట్ 1, పార్ట్ 2 2 వస్తాయంట ఖచ్చితంగా. ఈ మూవీ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 5-4 గంటలు మూవీ తీసి ఉంటాడు, 5-4-6 గంటలు. ఇప్పుడు ఆ మూవీని కట్ చేసి 2 గంటల 5 నిమిషాలు పెట్టారు. 2 గంటల 5 నిమిషాలు ఎందుకు, 2 గంటలన్నర అలా పెట్టేసి ఉంటే ఇంకొంచెం స్టోరీ బాగా రాసుకొని ఆ స్క్రీన్ ప్లే కొంచెం అస్సలు నాకు అర్థం కాదు. ఒక మూవీ తీసినప్పుడు ఆ మూవీ మొత్తం అయిపోయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసుకుంటారు కదా మీరు మూవీ ఎలా ఉందనేది. అప్పుడు మీకు తెలియదు ఆ మూవీ ఎలా వచ్చింది స్క్రీన్ మీద అనేది. అంటే ఇప్పుడు తెర మీద మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ సీన్ బాగాలేదు అలా ఏమనిపించదా? ఏది వేస్తే అది చూసుకోకపోవడమే, ఏది మీరు షూట్ చేస్తే అది చూసుకోకపోవడమే మూవీ. ఏం తీస్తున్నారా బాబు సినిమాలు. ఓకే గైస్, ఇంతకు మించి ఈ మూవీ గురించి ఏం మాట్లాడి, నేను ఈ మూవీకి 4 అయితే ఇస్తాను రేటింగ్, 10కి. ఇంతకు మించి అయితే ఏం ఇవ్వలేను. మళ్ళీ కలిగితే నెక్స్ట్ వీడియోతో. కల్కి మూవీ రిలీజ్ డేట్ నేనైతే మన వీడియో చేశా, వెళ్ళి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసి లైక్ కొట్టడం మర్చిపోకండి, అంటే చూడడం మర్చిపోకండి. ఒక ఆ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే అలాగే ఇంకో వీడియో అయితే చేశాను, బడే మీన్ చోటే మీన్ మూవీ రివ్యూ అయితే చేశాను. హిందీ మూవీ, అక్షయ్ కుమార్, టైగర్ షరఫ్, ఆలియా ఎఫ్, అలాగే ఇంకా వేరే యాక్టర్ ఉన్నారు. ఆ మూవీ రివ్యూ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్ వేస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి ఉంటుంది మీకు. ఒకవేళ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మన వీడియోస్, అంటే షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీజే టిల్లు మూవీ ఓటీటీ రివ్యూ కూడా పెట్టా, ఓటీటీ అప్డేట్ మన షార్ట్స్లో ఉంటుంది. అది మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అక్కడి నుంచి చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు వదిలేస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.